హాయ్ గాయ్స్, ఈరోజు మా అమ్మమ్మ బర్త్డే. ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు చూస్తారా? చూడండి. హలో గాయ్స్, ఈరోజు మా మమ్మీ బర్త్డే 50th బర్త్డే అనమాట. సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఉట్టి ఫ్యామిలీ మెంబర్స్ మేమే కలిసి చేసుకుంటున్నాము. అదే మా ఓడి చెప్తున్నాడు, వ్లాగ్ చేసిన చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా అక్క అయితే మా పాపనైతే ఆడిస్తున్నది మంచిగా స్పెక్స్ పెట్టుకొని అట్లా. మా చెల్లేదో మ్యూజిక్ చేస్తే తను డాన్స్ చేస్తూ ఉంది మా పాప. మేమంతా ఒక దగ్గర ఉంటే చాలా ఎంజాయ్ చేస్తాము, ఫుల్ మాట్లాడుకుంటాం అన్నమాట. స్పెషల్ ఏం చేసింది అంటే చికెన్ బిర్యానీ. పొగలు వెళ్తున్నాయి వేడి వేడిగా. హ్యాపీ బర్త్డే మమ్మీ. నంబర్ వన్ కోతిని మా చెల్లి అయితే ఆడిపిస్తుంది. హాయ్ గాయ్స్, వాట్సాప్. వాళ్ళ పెద్దాడి వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటా పాపను ఆడిపించుకుంటా వాళ్ళు ఏదో ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నారు. డాడీ నాకు దెబ్బ తలిగించిండు గాయస్. ఈయననే నాకు దెబ్బ తలిగించిండు. కాడువీలు కొట్టుకుంటా నన్ను పాటు మంది అన్నిండు. నా చిన్నప్పుడు ఫోటో ఇది కూడా శివ చిన్నప్పుడు ఫోటో. కాదం పెద్దగా ఉంది అని అందరం ఒక దగ్గర ఇట్లా కూర్చొని తినడం చాలా డేస్ అయిపోయింది అనమాట. ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయినారు. మ్యారేజెస్ అయిపోయిన తర్వాత మా మమ్మీ బర్త్డే అనేసరికి మేమంతా ఒక దగ్గరికి వచ్చేసి కూర్చొని మంచిగా తింటున్నాము. బిర్యానీ అయితే సూపర్ ఉండే. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది, స్పైసీగా చాలా టేస్టీ. దాని కాంబినేషన్ థమ్స్ అప్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ తర్వాత మేము రీల్స్ తీసుకుందాం అని చెప్పేసి ఏదైనా యూట్యూబ్ కోసం అని చెప్పి మేము ముగ్గురం అయితే చాలా డేస్ మంత్స్ అయిపోయింది ఇట్లా రెడీ అయ్యి ఇట్లా ఫోటోషూట్ చేసుకోవడము, మంచిగా రీల్స్ చేసుకోవడము కదా. మన చూడండి మా రీల్స్ పెడతాను చూడండి. ఇక ఈవినింగ్ అయిపోగానే చిన్నగా కేక్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము. ఏం పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఉట్టి మేమే ఫ్యామిలీలో చిన్న కేక్ కటింగ్ తోటి అయితే ఎంజాయ్ చేసామన్నమాట. కొంచెం నేను మా అక్క కొన్ని గిఫ్ట్స్ ఇచ్చినాము, మా చెల్లె కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది. అట్లా చిన్నగా మేమైతే అట్లా చేసుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే మమ్మీ. చెల్లు ఉప్పలు ఒక్కటి కూడా. అయ్యో ఒక పెట్టు, మళ్ళీ చెల్లెకి పెట్టు. అయ్యో అమ్మ చేతికి బిట్టా వీడియో చేస్తున్నా. ఇక మా అక్క మా బావ అయితే కేక్ తినిపిస్తున్నారు. కట్ చేసిన తర్వాత మా ఫ్యామిలీలో ఎలా అంటే ఏదైనా కానీ అందరం కలిసే చేసుకుంటాము. ఉట్టి మేమే మా ఫ్యామిలీ కలిపి మంచిగా అంతా మంచిగా సక్సెస్ఫుల్గా చేసుకుంటాము. ఏ గొడవ లేకుండా ఏం లేకుండా ఎంజాయ్ చేస్తాం అనమాట. మేము బాగా కలిసినామంటే చాలు. మేము నలుగురం కలిసినట్టు ఫుల్ గాసిప్స్ మాట్లాడుకుంటాం. ముచ్చట్లు. నేనైతే మా మమ్మీకి శారీ తీసుకొచ్చినాను. శారీ గిఫ్ట్ చేసినాను మా మమ్మీకి. తనకి ఇష్టం, శారీస్ అంటే బాగా ఇష్టము, అందుకనే శారీ గిఫ్ట్ చేసినాను. మా మమ్మీకి చాలా బాగా నచ్చింది మా శారీ కూడా. మేము చాలా ఫన్నీగా ఉంటాం మేమంతా కలిసి. మా పాప అయితే కేక్ చాలా ఇష్టం. మా పాపకి కేక్ నా లెక్కనే నేను కూడా బాగా ఇష్టపడతా కేక్ని. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను చాలా కేక్ తినేదాన్ని. ఇప్పుడు తనకు కూడా అదే అలవాటు వచ్చింది. అసలు తినిపించద్దు అనుకుంటాం కానీ ఇక తను తినేస్తుంది అనమాట. ఇక పోనీలే తినండి, ఎప్పుడో ఒకసారి కదా తిననీలే అని చెప్పి నేను కూడా వదిలేస్తున్నా. ఇక నేను కూడా అయితే కేక్ అయితే మంచిగా చేస్తున్నాను. నేనైతే ఫుల్ కేక్ తింటాను. నేనైతే పెద్ద కేక్ లవర్ని. ఫుల్ ఎంత కేక్ పెట్టినా తినేస్తాను నేను, అంత ఇష్టపడతా కేక్ని. మంచి డాన్స్ నా చిటితల్లి వీడియో ఎంత ముద్దు నడుస్తుందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.